స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు ఒక చక్కటి మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాం. నన్ను బలపరచు అని అంటే నేను సమస్తమును చేయగలను అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే పౌలు తన యొక్క జీవితంలో దేవునితో తనకున్నటువంటి ఆ గొప్ప బంధాన్ని, దేవునితో తన జీవితంలో తనకున్నటువంటి ఆ యొక్క సన్నిహితాన్ని బట్టి అనేకమైన గొప్ప విషయాలు తన సంఘస్థులైనటువంటి వారికి ఆయన రాసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం జాగ్రత్తగా చూసినట్లయితే నన్ను బలపరచు అని అంటే నేను సమస్తమును చేయగలను అని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడయ్యా అంటే ఫిలిప్పీలో ఉన్నటువంటి ఆ సంఘముతో పౌలు గారికి చాలా బంధం ఉంది. కారణం ఏంటంటే అపోస్తుల కార్యాల్లో మనం జాగ్రత్తగా గమనించినప్పుడు 16వ అధ్యాయం నందు పౌలు శీలాలను ఇద్దరిని పట్టుకొని చెరసాలలో వేశారు. ఎందుకు వేశారంటే దేవుని వాక్యాన్ని వాడు ప్రకటిస్తూ ఉండగా యేసు నామములో మీరు ప్రకటన చేయవద్దని చెప్పి వాళ్ళని చెరసాలలో వేశారు. కొట్టి బొండలు వేసి సంకెళ్ళు వేసి చెరసాలలో ఉంచారు. అది ఫిలిప్పీ అనేటువంటి పట్టణము. ఆ పట్టణంలో ఉంచినప్పుడు వారు ఆ దెబ్బలకి బాధపడకుండా ఏడవకుండా వాళ్ళు ఏం చేశారు, దేవుని స్తుతిస్తూ పాటలు పాడారు. రాత్రంతా కూడా దేవుడు వాళ్ళ యొక్క పాటలు ఆలకించి వాళ్ళ యొక్క జీవితాల్లో ఒక గొప్ప కార్యాన్ని అక్కడ జరిగించాడు. ఏదంటే చెరసాల యొక్క పునాదులు కదిలిపోయినాయి, సంఖ్యలు ఊడిపోయినాయి అట. కనుక ఫిలిప్పీ యొక్క ఆ జైలు అధికారి భయపడిపోయి తను తాను చంపుకోబోయేటువంటి వాడుగా అయిపోయాడు. అప్పుడు పౌలు చెప్తున్నాడు, నువ్వేం చేసుకోవద్దయ్యా, అందరం కూడా ఇక్కడే ఉన్నాము అని చెప్పాడు. కారణం ఏంటంటే ఒక ఖైదీ తప్పించుకుంటే ఆ ఖైదీ పొందేటువంటి ఆ శిక్షను ఎవడైతే కాపలు ఉంటాడో వాడు పొందాలి. కనుక ఒకడు పోతే పర్వాలేదు అనుకోవచ్చు, చాలామంది అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా తప్పించుకున్నట్లయితే అంత శిక్ష వారి చేత, రోమిల చేత పట్టడం కంటే తనకు తాను చంపుకొని చచ్చిపోవడం అనేది చాలా సులువైన పద్ధతి అన్నమాట. అయితే ఇక్కడ పౌలు ఆ మాట చెప్పినప్పుడు ఆయన ఆగిపోయి చూసినప్పుడు అందరూ కూడా అక్కడే ఉన్నారు. కనుక అప్పుడు ఏమైందంటే పౌలు గారి యొక్క మాట విని ఆ చెరసాల అధికారి వారికి పరిచయం చేశాడు. వాళ్ళని ఆదరించి వారి సంఖ్యలు తీసి ఊడిపోయినాయి కాబట్టి వాళ్ళ యొక్క గాయాలను శుభ్రం చేసి ఇంటికి తీసుకొని వెళ్ళి ఏం చేస్తారంటే తన బంధువులు, రక్త సంబంధులు అందరూ కూడా పిలిపించి పౌలు గారి ద్వారా వాక్యాన్ని వినిపించుకున్నాడు. అప్పుడు అతని యొక్క కుటుంబం అంతా కూడా రక్షించబడిందని మనకి దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. ఇప్పుడు అదే యొక్క జైలు అధికారి యొక్క కుటుంబం ద్వారా ఫిలిప్పీ అనేటువంటి పట్టణంలో ఒక సంఘం ఏర్పాటు చేయబడింది అనమాట. మరలా 3వ మిషనరీ ప్రయాణాన్ని చేస్తున్నప్పుడు పౌలు గారు 20వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 1 నుంచి 6 వరకు ఈ ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళినట్టుగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈ పత్రికను ఎందుకు రాశారయ్యా అంటే సుమారుగా క్రీస్తు శకము 60వ సంవత్సరంలో పౌలు రోమా చెరలో ఉన్నాడు. రోమా చెరలో ఉండి 2 సంవత్సరాలు ఆయన అద్దెంటిలో ఉండి అక్కడ రాజు యొక్క తీర్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. రాజు యొక్క తీర్పు కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాడుగా మనకి జ్ఞాపకం చేయబడుతుంది అనమాట. ఎందుకంటే అగ్రిప్ప రాజు దగ్గర ఏం చెప్పాయంటే నేను కైసరుగా చెప్పుకుంటా అన్నాడు. కైసరు అనేవారు ఎవరు అప్పట్లో రాజుగా ఉన్నటువంటి వాడు రోమిలకి, రోమా సామ్రాజ్యంలో. కాబట్టి కైసరు మాట ఎత్తిన తర్వాత ఇంకెవరు కూడా వాళ్ళకి తీర్పునేవారు, ఎందుకంటే కైసరు దగ్గరికి తీసుకెళ్తారు. కాబట్టి ఇప్పుడు కైసరు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అక్కడ యెరూషలేములో నుంచి అలాగే మిగిలినటువంటి యూదులైనటువంటి వారు వచ్చే వరకు కూడా పౌలు గారిని అక్కడ ఉంచారు చెరసాల్లో. అప్పుడు ఏమైందంటే 2 సంవత్సరాలు ఒక అద్దెంటిలో ఉండి ఆయన పరిచయం చేసుకుంటా సంఘాలకి ఆయన యొక్క విశ్వాసులకి ఆయన పత్రికలు రాసుకుంటా వాళ్ళని బలపరుస్తూ వచ్చారన్నమాట. ఆ యొక్క ప్రక్రియలోనే ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి కూడా పౌలు గారు ఈ పత్రికను రాశాడు. ఎందుకు రాశాడయ్యా అంటే ఈ పత్రికలో 4 విషయాలు పౌలు గారు ఆ సంఘానికి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవేంటాయని మనం చూస్తూ ఉంటే 1వ అధ్యాయం నందు ఆయన రాస్తారు కదా, యేసు క్రీస్తు వారే జీవమై ఉన్నాడు అని రాశాడు. 1వ అధ్యాయం అంతా కూడా యేసు క్రీస్తు వారు జీవమై ఉన్నాడు అని రాస్తున్నాం అన్నమాట.
రెండో అధ్యాయంలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క విధానము లేకపోతే యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు గురించి జ్ఞాపకం చేశాడు. యేసుక్రీస్తు వారి యొక్క పద్ధతిని అనుసరించాలని జ్ఞాపకం చేశాడు. అలాగే మూడో అధ్యాయంలోకి వచ్చినాక ఏం చెప్తున్నా అంటే యేసుక్రీస్తు వారే మనకి సంపూర్ణ జ్ఞానం, లేకపోతే ఆయనే మనకి గురి అని చెప్తా వచ్చాడు. ఆయనే మనకి గురి అని చెప్తున్నాడు. నాలుగో అధ్యాయంలోకి వచ్చినాక ఏం చెప్తున్నా అంటే యేసుక్రీస్తు వారే నాకు బలము, యేసుక్రీస్తు వారే నాకు బలము అని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 4 విషయాలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘాన్ని కానీ జ్ఞాపకం చేయాలనుకున్నాడు. 4వ అధ్యాయంలోకి వచ్చినాక ఈ 13వ వచనం ఏం చేస్తున్నా అంటే నన్ను బలపరచు వాడిని బట్టి నేను సమస్తము చేయగలుగుతున్నాను అన్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చెరసాల్లో ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు. కానీ ఆయన జీవితంలో ఎప్పుడు కూడా బంధకాల్లో ఉన్నాను, చెరసాల్లో ఉన్నాను, బాధపడతా ఉన్నాను అనేటువంటి విషయము జ్ఞాపకం చేసుకోకుండా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు కనుక నేను ఏమైనా చేయగలుగుతానని చెప్తున్నాడు. దేవుడు మనల్ని బలపరచకపోతే మనం ఏమి కూడా చేయలేము. కారణము దేవుడే మనకి బలం అన్నాడు ఇక్కడ 4వ అధ్యాయంలో. ఆయన బలం ఇచ్చేవాడు. కీర్తనలో మనకు చాలాసార్లు మీకు చెప్పాను నేను, 93వ కీర్తనలో జ్ఞాపకం చేస్తాడు. దేవుడు ఆయన బలమును ధరించుకున్నాడు, బలము చేత నడికట్టును కట్టుకున్నాడని రాస్తున్నాడు. బలాన్ని ధరించుకున్నాడట, బలము చేత నడికట్టుని కట్టుకున్నటువంటి వాడు కనుక ఆయన బలమై ఉన్నాడు. కనుక ఆ బలాన్ని తన పిల్లలైనటువంటి వారికి దేవుడు అనుగ్రహించేవాడు అని చెప్తా వచ్చాడు. మనం అలాగన వారి జీవితాల్లో ఆయన ఇచ్చేటువంటి ఆ బలం బట్టి మనము కార్యములు చేయగలుగుతాము. మనకు మనంగా ఏమీ కూడా చేయలేము. కారణం ఏంటంటే మనమందరం కూడా సామర్థ్యము లేని వారిని. మన జీవితాల్లో ఏమీ చేయటానికి శక్తి చాలదు. దేవుడే మనకి శక్తినిచ్చేవాడు, దేవుడే మనకి బలం ఇచ్చేవాడు, దేవుడే మనకి కావాల్సినటువంటి ఆ సామర్థ్యాన్ని కలిగించేవాడని జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. దేవుడు మనకు సామర్థ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇవ్వలేకపోతే మన జీవితాల్లో ఎప్పటికి కూడా మనం ఏమీ చేయలేము. లోకంలో మనం ఉన్నామంటే లోకంలో మనకి అనేకమైనటువంటివి ఎదురవుతూ ఉంటాయి. వాటిలో మనము ఎప్పటికప్పుడు బలహీనులుగాను, మరి పిరికివారంగాను, ఏమీ చేయలేనటువంటి అసమర్థులుగా తయారవుతూ ఉంటాము. కాబట్టి ఇక్కడ మరి పౌలు గారే మాట్లాడుతూ 2వ తిమోతికి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చినే కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. హల్లెలూయా. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? దేవుడు మనకేమిచ్చాడంట? ధైర్యాన్ని ఇచ్చాడు, పిరికాత్మను ఇవ్వలేదు. మన జీవితాల్లో ఏదైనా చేయటానికి కావలసినటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని ఇచ్చాడని చెప్తున్నాడు. ధైర్యం అనేది, ఇంద్రియ నిగ్రహం అనేది దేవుడు మనకి ఇచ్చాడు కనుక మనం ఏమైనా చేయగలుగుతాం దేవుని బట్టి. దేవుడు మనకి పిరికి ఆత్మను ఇవ్వలేదు. ఇక్కడ ఆయన మనకి ధైర్యాన్ని ఇచ్చాడు కనుక ఆ ధైర్యమే మన జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిలో మనం కార్యములు చేయటానికి మనకు సహాయం చేయగలిగిందని జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. వాస్తవానికి పౌలు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే మనం పైన 6వ వచనంలో మనం చూస్తూ ఉంటే అక్కడ అంటాడు కదా, దేనిని గూర్చి కూడా మీరు చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి అని చెప్పారు. మనం ఎప్పుడు కూడా దేనికి చింతపడకూడదు. మన జీవితాలు ఎప్పుడు చింత, బాధ, లేకపోతే అవన్నీ కూడా మనకి వెంటాడుతూ ఉంటాయి. ఆ చింత అనేది, బాధ అనేది మనల్ని బలహీనపరిచేదిగా ఉంటుంది. మనం చింతపడటం ద్వారా ఏమీ చేయలేము. అందుకు దేవుని వాక్యం రాస్తాడు, నువ్వు చింతించడం ద్వారా నీ యొక్క ఎత్తును ఒక 3 ఎత్తుకోలేవు, 3 తగ్గించుకోలేవు అని చెప్తున్నాడు. కనుక చింత అనేది మన జీవితాల్లో మనల్ని కృంగజేసేదిగా ఉంటుందే కానీ మనలో ఎలాంటి కార్యము చేయదది. అందువల్ల మనము చింతపడద్దు. దేవుడు ఇక్కడ అదే మాట మనకు చెప్తున్నాడు, మీ చింత యావత్తును నా మీద మోపండి అని చెప్పాడు కీర్తన గ్రంథంలో. మన చింత యావత్తు ఆయన మీద మోపాలి. పేతురు కూడా అదే మాట చెప్తూ ఉంటాడు. మనకు కలిగిన బాధ, చింత అంతా కూడా మనము దేవుని మీద మోపేవారంగా ఉండాలి. కానీ మనము చాలాసార్లు మన చింతను దేవుని మీద మోపకుండా
మన చింతన వైపు చూసి మనం బాధపడుతూ ఉంటాం, కానీ అందులోంచి ఎలాగ బయటకు రావాలి, లేక దాన్ని ఎలాగా జయించగలగాలన్న విషయాన్ని మనము ఎప్పుడు కూడా ఆలోచన చేయకుండా ఉంటాం. ఇక్కడ లోకంలో మనల్ని సాతాను అనేవాడు కృప చేసేవాడుగా ఉన్నాడు. సాతాను అనేవాడు ఎవడయ్యా అంటే దేవునికి వ్యతిరేకమైన వాడు. కనుక దేవుని పిల్లలైనటువంటి వారిని వాడు కృంగజేస్తుంటాడు. వాడు దేవుని యొక్క నామానికి మహిమ రాకుండా దేవుణ్ణి దూషించేట్లుగా చేయటానికి అనేకమైన కార్యాలు చేసేవాడుగా ఉంటాడు. మనం బైబిల్లో యోబు భార్యను చూసాం. యోబు భార్య ఏం చేస్తుంది? నువ్వు దేవుని దూషించి నువ్వు చచ్చిపోమంటుంది. దేవుణ్ణి దూషించి చచ్చిపోమంటుంది. నీకెందుకయ్యా భక్తి ఎందుకు, నీకెందుకు ప్రార్థన ఎందుకు, నీ జీవితం ఎందుకు, నువ్వు చేసిందంతా ఏమైపోయింది, ఇదిగో సమస్తం కూడా కోల్పోయావు, కనుక నీ యొక్క భక్తి వ్యర్థం కాబట్టి నువ్వు దేవుని దూషించి నువ్వు చచ్చిపో అంది. కారణం ఏంటంటే సాతాను ఆమెను ప్రేరేపిస్తూ ఉందన్నమాట. ఆమె ద్వారా యోబు యొక్క జీవితంలో నిరాశను కలుగు చేయాలని, ఆమె ద్వారా యోబు యొక్క జీవితంలో మరి ఆ యొక్క సాతాను యొక్క హస్తాల్లోకి వెళ్ళేట్టుగా చేయాలని సాతాను యోబు భార్యను వాడుకుంటూ ఉన్నాడు అక్కడ. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు కదా, మన చింత యావత్తును మనం ఏం చేయాలంట? దేవుని మీద మోపాలి. మన చింతను దేవుని మీద మోపినప్పుడు ఏమవుతుందంటే దేవుడు దాన్ని అంతని కూడా తీసివేసేవాడు. అందుకనే యోహోను గారు మనతో మాట్లాడుతూ మొదటి యోహోను పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనం ఏమన్నాడు? లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్తున్నాడు. లోకంలో ఉన్నవాడి కంటే కూడా మనలో ఉన్నవాడు గొప్పవాడు. మనలో ఉన్నవాడు గొప్పవాడు కనుక మనల్ని ఆయన బలపరిచే దేవుడు, మనకు ఆయన సహాయం చేసే దేవుడు. మనం ఉన్న పరిస్థితుల్లో ఆయన మనల్ని ఆదరించి మనకు కావాల్సిన శక్తిని అనుగ్రహించేవాడు. మనం లోకంలో ఉంటే బలహీనులమే, మనం లోకంలో ఉంటే మరి ఏమీ చేయలేనటువంటి వారమే. కానీ దేవుల్లో ఉన్నట్లయితే దేవుని బట్టి సమస్తము చేయటానికి మనలో ఉన్నటువంటి ఆయన మనకి బలాన్ని అనుగ్రహించేవాడు. ఇక్కడ వాస్తవానికి పౌలు గారి యొక్క జీవితం అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో పౌలు గారు పడ్డటువంటి శ్రమల గురించి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆయన అనేకమైన శ్రమలు పడ్డాడు, బాధలు పడ్డాడు. అవన్నీ కూడా వర్ణాతీతమైనటువంటివి అన్నమాట. అవి ఎవరు కూడా వాటిని మరి తలంచుకోవడానికి కూడా భయం కలుగుతూ ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితులన్నింటిలో కూడా ఆయన ధైర్యంగా ఉండగలిగాడు. ఎందువలన అంటే ఆయనలో ఉన్నవాడు గొప్పవాడని ఆయన ఎరిగాడు. ఆయన చింత యావత్తును దేవుని మీద మోపాడు. అంతేకాకుండా దేవుడు మనకి బలాన్ని ఇచ్చాడని, శక్తిని ఇచ్చాడని, ధైర్యాన్ని ఇచ్చాడని ఎరిగాడు. కానీ పిరికాత్మను ఇచ్చాడు అనుకోలేదు ఆయన. కాబట్టి మనకు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు మనకి పిరికాత్మను ఇవ్వలేదు అని, మనకు ధైర్యాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ ధైర్యం ద్వారా మనం సమస్తము చేయగలుగుతాము. ఎలాగా సమస్తము చేయగలుగుతామా అంటే, సమస్తం అంటే అన్నీ చేయలేము మనం. ఏదైతే దేవుని యొక్క చిత్తానుసారముగా ఉంటుందో, దేని ద్వారా అయితే దేవునికి మహిమ కలగబడతా ఉంటుందో, దేని ద్వారా అయితే దేవుని యొక్క సన్నిధిలో ఆయన నామాన్ని కీర్తించగలిగేటట్టుగా ఉంటుందో ఆ కార్యాన్ని మనం చేయటానికి దేవుడు మనకు సమర్థించేవాడుగా ఉన్నాడు. బైబిల్లో అనేకమైనటువంటి భక్తులు ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో మనం చూసినప్పుడు వాళ్ళు ఒకే మాట చెప్తా వచ్చారు, నా దేవుడు గొప్పవాడన్నాడు. మనకి బాగా తెలిసినట్లుగా దానియేలు, అలాగే షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఉన్నారు. వారి జీవితాల్లో వారు దేవుని వెంబడించినటువంటి వారు, దేవునితో జీవించిన వారు, దేవుడే వాళ్ళకి సమస్తమని వారు ఎరిగి దేవుని మీద ఆధారపడి ఆనుకొని ముందుకు నడుస్తున్నటువంటి వారు. అందువలన ఇప్పుడు వారి జీవితానికి ఏం కలిగిందా అంటే దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వటానికి వాళ్ళని బలపరిచాడు అని చెప్తున్నాను. వాళ్ళని దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చినట్లుగా వాళ్ళకి కావలసినటువంటి ఆయన కృపనిచ్చాడని చెప్తున్నాడు. ఆ కృపను ఎలాగిచ్చాడయ్యా అంటే మా దేవుడు సమర్థుడు అని చెప్పారు. గమనించారా? ఏం చెప్పారు వాళ్ళు? మా దేవుడు
మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. నువ్వేం చేసుకుంటావో చేసుకో. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినప్పటికీ మేము నీ మాట ప్రకారంగా నీ ప్రతిమకు కానీ దేనికి కూడా మేము నమస్కారము చేయము అని చెప్తా వచ్చాడు. నీ ప్రతిమకు నమస్కారం చేయము. కారణం ఏంటంటే మా దేవుడు గొప్పవాడు, ఆయన సమర్థుడైనటువంటి వాడు, ఆయన సమస్తాన్ని చేయగలిగేటువంటి ఆ శక్తిని మాకు అనుగ్రహించేవాడు. కనుక దానిని పట్టుకొని సింహభూమిలో వేశారు. షడ్రకు మెషకు అభ్యర్థనలను పట్టుకొని మండుతున్న అగ్నిగుండంలో పడవేశారు. అందులో వేసినాక వాళ్ళ జీవితాల్లో దేవుడు సమర్థుడని, మా దేవుని బట్టి మమ్మల్ని బలపరిచే దేవుని బట్టి సమస్తము కూడా చేయగలమని, ఆ దేవుడు మా ద్వారా కార్యాలు చేసేవారని వారు తమ జీవితాల ద్వారా నిరూపించుకున్నారు. కనుక పౌలు కూడా చెరలో, బంధకాల్లో, బాధల్లో, కష్టాల్లో, అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాడుగా ఉండి కూడా ఆయన దేనికి వెనకాడలేదు. మన జీవితాల్లో మనం చూసినట్లయితే ఏదైనా బలహీనత రాగాల్ని, లేకపోతే ఏదైనా కష్టం రాగాల్ని, లేకపోతే ఏదైనా శ్రమ రాగాల్ని, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా నష్టం కలిగినప్పుడు చాలా పర్యాయాలు మనం ఏమవుతా ఉంటే కృంగిపోతూ ఉంటాం. ఇక మన వల్ల ఏది కూడా కాదు కనుక మనం చచ్చిపోవటమే ఒకటే దారి అనుకుంటూ ఉంటాం. అలాగా ఎన్నో జీవితాలు మనం చూసాం, వార్తల్లో కానీ పేపర్లో కానీ. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, మనము దేవుని నమ్మినట్లయితే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలని జరిగించుకోవాలి. అందుకని యేసుప్రభువు కూడా మార్కు సువార్తలో 9వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు కదా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమని జ్ఞాపకం చేశాడు. వెంటనే ఆ చిన్నవాని తండ్రి కన్నీరు విడుచుచు, నమ్ముచున్నాను ప్రభువా, నాకు అపనమ్మకం ఉండకుండానట్లు సహాయము చేయమని బిగ్గరగా చెప్పను. హల్లెలూయా. ఏమన్నా అండి, ప్రభు చెప్తున్నాడు, పిల్లవాడిని తెచ్చాడు, వాడు చచ్చిపోయేటట్టున్నాడే అని చెప్పాడు. శిష్యులు ప్రార్థన చేసి వాళ్ళు బాగు చేయలేకపోయారు. అయితే యేసుప్రభు దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు యేసుప్రభు ఆ చిన్నవాడి తండ్రితో మాట్లాడుతున్నాడు, నీకేమైనా చేత చేయ ప్రభు అంటే, నువ్వు నమ్మితే అది సాధ్యమవుతుందన్నాడు. నువ్వు నమ్మితే దాన్ని చూడగలుగుతావని చెప్పాడు. నువ్వు నమ్మితే గొప్ప కార్యాన్ని నువ్వు చూస్తావని చెప్తున్నప్పుడు ఆ తండ్రి అంటున్నాడు కదా, నేను నమ్ముతున్నాను ప్రభు, అయితే అపనమ్మకము నాకు కలగకుండా నా కొరకు సహాయం చేయమని అడుగుతున్నాను. అపనమ్మకము నాకు కలగకుండా నాకు సహాయం చేయి. ఎందుకంటే ఎంత నమ్మకం ఉన్నప్పటికీ, ఎంత విశ్వాసం అయినప్పటికీ ఏదో ఒక దగ్గర ఒక చిన్న అపనమ్మకం అనేది మనలో కదిలాడుతూ ఉంటుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం పేతురు గురించి. పేతురు ఎంత గొప్ప విశ్వాసి, చాలా గొప్ప విశ్వాసి. ఎందుకంటే నేను ఎవరో మీకు తెలుసా అంటే మీరేమనుకుంటున్నారంటే ఏం చెప్పాడు ప్రభువుకి, నీవు సజీవుడు అయినా దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని చెప్పాడు. అంత గొప్ప నమ్మకం ఉంది ప్రభు మీద. అలాగే ప్రభు నీళ్ళ మీద నడిచొస్తా ఉన్నప్పుడు నేనే అని చెప్పినప్పుడు ప్రభువు వారు భయపడ్డారు. కానీ నేనే అని చెప్పినప్పుడు ప్రభువు పేతురు ఏం చేశాడు, నీవే అయితే నేను కూడా వస్తానన్నాడు. బాబా నీళ్ళ మీద కాలు వేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంత నమ్మకస్తుడు. కానీ అతని యొక్క అంత గొప్ప విశ్వాసంలో, నమ్మకంలో కూడా ఏముంది తెలుసా, ఒక చిన్న అపనమ్మకం ఉంది. ఒక చిన్న అపనమ్మకం ఉంది. ఏమని, నేనేంటి నీళ్ళ మీద నడవటం ఏంటి, అది నీవే అయితే నేను నడిచి వస్తానన్నాడు. ప్రభు నడవమన్నాడు. గబగబా నడిచి సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత నేనేంటి నీళ్ళ మీద నడవటం ఏంటి, మొట్టమొదటి అడిగేసే ముందే ఆ మాట రావాలి, ప్రభువా నీ దగ్గరికి రానైనా నా చేయబెట్టుకోవాలని చెప్పాలి. కానీ ఎంత గొప్ప నమ్మకంతో చెప్పాలంటే నీవే అయితే నేను కూడా దగ్గరికి వస్తాను. అంత గొప్ప నమ్మకంలో ఉన్నటువంటి వాడు కూడా మనస్సులో చిన్న అపనమ్మకం అనేది. అందుకనే అల్ప విశ్వాసి అని ప్రభు పేతుర్ని గద్దించి చేయబట్టుకొని పైకి రావనెత్తారు. అయితే ఇక్కడ మన జీవితాల్లో మనము
సమస్తము కూడా చేయటానికి మనకు శక్తినిచ్చేవాడు, సమస్తాన్ని మనము జరిగించడానికి మనకు కావలసినటువంటి ఆ సామర్థ్యాన్ని ఇచ్చేవాడు, అన్నిటిని కూడా చేయగలిగేటువంటి ఆ బలాన్ని మనకి ఇచ్చేవాడు ఆయనే అని జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. అంత బలహీనతలో కూడా, అంత బాధల్లో కూడా, తన జీవితంలో ఉన్నటువంటి ఆ రోగాన్ని బట్టి తను దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు, కుమారు నేను ప్రార్థించాను దేవుని, ఓ ప్రభా ఇదిగో నేను ఇదిగో చేయలేకపోతున్నానయ్యా, ఈ బాధ నన్ను బాధ పెడతా ఉంది, కష్టంగా ఉంది నాకు, ఇదిగో నాకు ఈ బాధను తీసేయలేదు, నన్ను తీసేసుకోని చెప్పాడు. కానీ ప్రభు చెప్తున్నాడు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు అని ప్రభు చెప్పాడు. ఆ రోగం తీసేయను ఆయన, లేకపోతే నన్ను తీసేసుకుని ఆయన. చాలా పర్యాలు ఇలాగే ప్రార్థన చేస్తూ ఉంటారు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నన్ను తీసేసుకో, నేనేం చేస్తాను, ఏమి చేయలేని పరిస్థితి. కానీ దేవుడు అంటాడు కదా, మనం ఎప్పుడైతే బలహీనులుగా ఉన్నామో అప్పుడే మీరు బలవంతులు అని జ్ఞాపకం చేస్తున్నారు. 2 కొరింథీ 12:8-9 అది నా ఇద్దరి నుంచి తొలగిపోమని దాని విషయమై కుమారు ప్రభువుని వేడుకుంటుంది. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పను. హల్లెలూయా. ఏమన్నా అండి, బలహీనతలో నా శక్తి నీకు పరిపూర్ణమవుతుందని చెప్పాడు. నువ్వు బలహీనంగా ఉన్నా సరే నా శక్తిని నీకు ఇస్తాను, నీకు ఇచ్చే శక్తి నీకు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందట, పరిపూర్ణంగా ఉంటుందన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా అరాకొరా ఇచ్చేవాడు కాదు, దేవుడు ఎప్పుడు కూడా మనకి సమృద్ధినిచ్చేవాడు. దేవుడు ఎప్పుడు మన జీవితానికి కావాల్సినటువంటి సమస్తాన్ని అనుగ్రహించేవాడే కానీ ఏదో కొంచెం పెట్టి సరిపెట్టుకునేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు, సమృద్ధినిచ్చేవాడు. మనం ఎప్పుడు బలహీనంగా ఉన్నా సరే, ఎప్పుడు బలహీనతలో ఉన్నా, ఎప్పుడు బాధల్లో ఉన్నా సరే, దేవుడు అన్న కదా, నా బలహీనతల యందు ఆయన యొక్క శక్తి పరిపూర్ణమవుతున్నది. హల్లెలూయా. ఆ శక్తి పరిపూర్ణమవుతుంది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనము ఎల్లప్పుడూ దేవుని యొక్క సన్నిధిలో ఆయన బలాన్ని మనం పొందే వారంగా ఉండాలి, ఆయన శక్తి చేత మనం నింపబడే వారంగా ఉండాలి. ఆయన చెప్పినట్టుగా మనల్ని బలపరిచేది దేవుడే కనుక మనం కాదు. మనం ఏమి చేయలేమని చెప్పుకున్నాం ఇందాక, మన జీవితాల్లో ఏది చేయలేము, కానీ మన చేత చేయించేవారు ఎవరయ్యా అంటే మనలో ఉన్నటువంటి గొప్ప దేవుడు. దావీదు జయించగల గొలియాతుని జయించున్నాడు. ఇశ్రాయేలు 40 దినాలు అలాగే ఉండిపోయారు. ఇశ్రాయేలు అందరిలో కూడా బలాఢ్యుడైనటువంటి వాడు సౌలు ఏమీ చేయలేని పరిస్థితుల్లో అలాగే నిలబడిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ దావీదు వచ్చినప్పుడు ఏమన్నాడు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వాడితో పోరాడేది మనం కాదు, దేవుడు వాడితో పోరాడతాడు. కనుక దేవుడు వాడితో పోరాడతాడు కనుక వాడు ఓడిపోతాడు. దాని మీద మనం జయం పొందగలుగుతాం, దాన్ని చేయగలుగుతాం, మనము విజయాన్ని పొందగలుగుతామని చెప్తున్నాడు. కారణం ఏంటంటే ప్రభువు సమస్తమైనటువంటి దానిని జయించి ఆయన విజయాన్ని పొందాడు. ఆయన పొందిన విజయము దేవుడు మనకి అనుగ్రహించాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విజయం మనకిచ్చాడు ఆయన. అయితే మనం ఏం చేయాలంటే మన శ్రమల్లో, మన బాధల్లో మనకు వచ్చిన దాని వైపే చూస్తూ ఉంటాం. మనలో ఉన్న రోగం కోసం, మనకు వచ్చిన కష్టం కోసం దాన్నే చూస్తూ ఉంటాం. కానీ దాని వైపు కాకుండా అక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, దేవుని వైపు చూడాలి మనం చెప్తున్నాం. దేవుని వైపు చూసినట్లయితే ఆయన మనకి పరిపూర్ణతనిచ్చేవాడు. ఆయన మనకు కావాల్సినటువంటి ఆ యొక్క సంపూర్ణతను దేవుడు అనుగ్రహించేవాడని చెప్తున్నాడు. అందుకనే దావీదు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కీర్తన 73వ కీర్తనలో 26వ వచనంలో అంటాడు, చూడండి ఆయన, నా శరీరము నా హృదయము క్షీణించిపోయిన దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాక్షమునై ఉన్నాడు. దేవుని సన్నిధిలో శరీరము పాడైనా సరే, ఏదైనా సరే, దేవుడే మనకి బలమిచ్చేవాడు, ఆశ్రయం ఇచ్చేవాడు అని చెప్తున్నాడు.
కనుక దేవుని విడిచిపెడితే నశించిపోతాం. దేవుణ్ణి కలిగి ఉంటే దేవుని వైపు చూస్తున్నట్లయితే బలం పొందుతాము. అదే యెషయా భక్తుడు 41 అధ్యాయంలో 31వ వచనంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందరైతే యెహోవా వైపు ఎదురు చూస్తారో వారందరూ కూడా నూతన బలం పొందుతారు అంటున్నాడు. వారందరికీ నూతనమైన బలం ఇవ్వబడుతుంది. వాళ్ళకున్న బలము అరిగిపోయింది, వాళ్ళకున్న శక్తి పోయింది. కానీ ఇప్పుడు దేవుడు నూతనమైన బలాన్ని వాళ్ళకి ఇస్తాడు. మనం ఇశ్రాయేలు జీవితాల్లో మనం చూసినప్పుడు మోషే కానీ యెహోషువ కానీ వాళ్ళు చెప్పిన ఒక మాట చాలా గొప్ప మాట. అది ఏంటంటే మోషే అంటే ఇదిగో నాకు ఇప్పుడు 120 సంవత్సరాలు, నాకు ఇప్పుడు 120 సంవత్సరాలు అయినా సరే నా కాళ్ళల్లో సత్తువ తగ్గలేదు, నా ఒంటిలో బలము తగ్గిపోలేదు, మన కంటి చూపు తగ్గలేదు, కాళ్ళల్లో బలం తగ్గిపోలేదు. 120 సంవత్సరాల వయసు. యెహోషువ అంటాడు ఇదిగో నేను ఇప్పుడు 80 సంవత్సరాలు, కానీ నాకు ఏ బలహీనత లేదు. కారణం ఏంటంటే నేను ఆయన వైపు చూస్తున్నాను. వారు దేవుని వైపు చూశారు, వారు దేవుని వైపు చూశారు కనుక వాళ్ళు అంటున్నారు కదా నాకు బలము తగ్గలేదు అని చెప్తున్నారు. ఆ దినమందు నాకు ఎంత బలం ఉందో నేటికి అదే బలము నేను కలిగి ఉన్నానని యెహోషువ చెప్తా ఉన్నాను. బయలుదేరేటప్పుడు 40 సంవత్సరాలకు పూర్వము ఎంత బలం ఉందో అదే బలం ఇప్పుడు ఉందట. 20 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి బలము 20 నుంచి 30 వరకు ఉన్నటువంటి ఆ శక్తి బలం అనేది ఏమవుతుంది, ఒక 10 సంవత్సరాలు దాటిపోయినాక 50లోకి వచ్చేదేమో తగ్గిపోద్ది. కానీ ఇక్కడ 40 సంవత్సరాల వయసులో ఖాళీ ప్రయాణంలో బయలుదేరినటువంటి యెహోషువ బయటకు వచ్చేసిన తర్వాత వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోమని చెప్తున్నాడు. ఆ రోజు నాకు ఎంత బలం ఉందో అదే బలం నేను ఇప్పుడు కలిగి ఉన్నాను. కారణం ఏంటంటే నా దేవుడు నన్ను బలపరుచాడని చెప్తున్నాడు. దేవుని వైపు చూశారు వారు. కనుక మనము కూడా మన జీవితాల్లో సమస్తము చేయగలగాలంటే మనల్ని బలపరిచే దేవుని వైపు మనం చూడాలి. దేవుడు ఉన్నాడు కదా అక్కడ, మనం చేసేద్దామంటే అవదండి. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు ఉన్నాడు మనం చేసేద్దాం అనుకుంటారు, కానీ చేయలేరు. నేను చాలాసార్లు చెప్పాను, నేను సేవ అనేటువంటి వారి యొక్క కుమారులు 7 ఉన్నారు. ఒక యూదులైనటువంటి వాడు సమాజ మందిరం పెద్ద, కానీ పౌలు గారు దెయ్యాలు వెలగొడతా ఉన్నప్పుడు బలహీనలో బంధకాల్లో బాధల్లో ఉన్నవారికి దేవుని ద్వారా స్వస్థత ఇస్తూ ఉన్నప్పుడు అది చూసిన సేవా కుమారులు వచ్చి దెయ్యాల దగ్గరికి వెళ్ళి పౌలు చెప్పే దేవుని నామములు నువ్వు బయటకు పో అన్నారు. వెంటనే ఆ దెయ్యం చేసింది, ఎగిరి వాళ్ళ మీద పడి వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళ వస్త్రాలు చంపివేసి వాళ్ళని దిగంబరులుగా చేసి వాళ్ళని కొట్టడం ప్రారంభించారు. వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. ఏమందంటే దెయ్యము, పౌలు ఎవడో నాకు తెలుసు, పౌలు సేవించే దేవుడు నాకు తెలుసు, నువ్వెవడురా, నువ్వెవడివి. కారణం ఏంటంటే వాళ్ళని బలపరిచేది దేవుడు కాదు, యేసు కాదు. పౌలుని బలపరిచింది యేసు ప్రభువారు. పౌలు బలహీనతల్లో తోడుగా ఉంది దేవుడు అనే యేసుక్రీస్తు వారు. కాబట్టి నా బలహీనతల్లో నేను సమస్తం చేయగలను. ఇక్కడ పౌలు గారు చెప్పాడంటే దేవుడి వైపు చూశాడు కనుక దేవుడు అతనికి నూతనమైన బలాన్ని ఇచ్చి అతని జీవితానికి కావాల్సినటువంటి గొప్ప శక్తిని ఆయన అనుగ్రహించినట్టుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. అందువలన మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రభువుతో మనం ముందుకు సాగే వారంగా ఉండాలి, ప్రభువుతో మనము జీవించే వారంగా మనం ఉండాలి అని చెప్తున్నాను. ప్రభువు మనతో ఉన్నట్లయితే, ఆయన వైపు మనం చూసినట్లయితే మన జీవితాల్లో మనం ఎప్పుడూ కూడా బలహీనులు కావంటారు. మనం బలహీనులు అయినప్పటికీ దేవుడు మనల్ని బలపరిచేవాడని చెప్తున్నాడు. కీర్తన 27లో మొదటి వచనం ఏమన్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును అని చెప్తున్నాడు. యెహోవా నాకు దుర్గమై ఉన్నాడు, నేను ఎవరికి కూడా భయపడను, నేను ఎవరికి కూడా వెరవను. అది ఎలాంటి బలహీనత అయినా, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా వాటికి మనం భయపడినట్లయితే సామెతల్లో జ్ఞాపకం చేస్తాడు, భయపడటం ద్వారా ఉరి వచ్చిందని.
భయపడటం ద్వారా కృంగిపోతామని చెప్తున్నాం. కనుక మనం కృంగక దేవుడు పౌలు గారి ద్వారా మాట్లాడినట్లుగా నన్ను బలపరచు వారిని బట్టి నేను సమస్తాన్ని చేయగలుగుతాను. ఆ సమస్తము చేయటానికి మనకి శక్తినిచ్చేవాడు ఆయనే చెప్తున్నాడు. కాబట్టి మనం బలహీనత వైపు బాధల వైపు కాకుండా మనం బలపరిచే దేవుని వైపు చూడాలి. ఆయన వైపు చూచినప్పుడే మన జీవితాలకి కావలసినటువంటి ఆ గొప్ప శక్తిని మనం పొందగలుగుతాము. అప్పుడే ఆ శక్తి మనల్ని జరిగించేదిగా ఉంటుంది. ఆ శక్తి మనము ఏ కార్యమైనా చేయటానికి అవకాశాన్ని సామర్థ్యాన్ని ఇచ్చేదిగా ఉంటుందని చెప్తున్నాను. అది మనకు సామర్థ్యాన్ని ఇచ్చేది, అవకాశాన్ని ఇచ్చేది. మనము కూడా దేవుని వైపు చూసి దేవునితో మనం నడిచి దేవునిలో మనము బలంగా ఉన్నట్లయితే దేవుడు ఎప్పుడు కూడా మనకి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మన జీవితాలకు కావాల్సినటువంటి ఆ శక్తిని మనకు అనుగ్రహించేవాడు. దేవునిలోనే అన్న మాట చాలా బలమైంది. అందుకని అక్కడ ఈ 4వ అధ్యాయం అంతట్లో కూడా ఫిలిప్పీ పత్రికలో క్రీస్తే నా బలమని జ్ఞాపకం చేసి, క్రీస్తే మనకే బలమై ఉన్నాడు. కాబట్టి ప్రతి బలహీనతని ఆయన జయించాడు, ప్రతి శోధనని ఆయన జయించాడు, ప్రతి విధమైన ఇబ్బందిని ఆయన జయించాడు. దేవుడు చెప్తున్నాడు, నేను జయించాను కనుక మీరు కూడా జయించారు. ఆయన లోకాన్ని జయించాడు. ఆయన జయించిన జయము మనకు అనుగ్రహించి మనం కూడా దేవునితో పాటు జయ జీవితాన్ని కలిగి ఉండటానికి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనము ప్రభు వైపు చూద్దాము, ఆయన మీద ఆనుకుందాము. ఆయన ద్వారా మనం బలం పొందినటువంటి వారమై మన ప్రతి బలహీనతలో మనకు బలం ఇచ్చేవాడు ఆయనే ఎరిగి ఆయన ద్వారా సమస్తమైనటువంటి కార్యాలని మనం చేయటానికి శక్తిని పొందేవారంగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కనుక అలాగా మనం దేవుని శక్తిని పొందుదాం. పౌలు గారు చెప్తా ఉంటాడు, ఇదిగో మరి నేను బంధకాల్లో బలహీనతలో ఇబ్బందుల్లో ఉన్నప్పటికి కూడా అంటాడు కదా, నేను సువార్తను ప్రకటించిన ఎడల నాకు శ్రమ. అసలే శ్రమల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు. కానీ నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్తా వచ్చాను. అయితే దాన్ని ఎలా ప్రకటించగలిగాడయ్యా అంటే ఆ శక్తినిచ్చే దేవుని వైపు చూశాను. మనం కూడా దినాన్ని ప్రభు వైపు చూద్దాం. మన బలాన్ని, శక్తిని మనం పొందుదాం. ఆయనతో పాటు మన జీవితాలకు కావాల్సిన గొప్ప ఆశీర్వాదాలు మనం పొంది దేవుని బిడ్డలుగా ముందుకు సాగుదాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి సహాయం చేసినట్టుగా అందరం తల వచ్చి ప్రార్థన చేసి